పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీకి 6,700 ఓట్లు, వైసీపీకి 670 ఓట్లు వచ్చినాయి. దీన్ని వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే ఎన్నికల కమిషన్ మీతో కుమ్మక్కై రిగ్గింగు అండ్ ఓట్లు వెయ్యనేయకుండా చేశారు. అలాగే టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ అది కాదు, మిమ్మల్ని చూసి ప్రజలు విసుగు చెంది అసలు మీకు డిపాజిట్లు రాకుండా చేసిర్రు, అలాగే తర్వాత కూడా మీకు డిపాజిట్లు రాకుండా అవుతాయని మాట్లాడుతున్నారు వైసీపీ టీడీపీ వాళ్ళు మాట్లాడేదంతలో సిగ్గు శరం లేదు. దీన్ని ఎన్నికలు అంటారా? ఎవరినైనా కామన్ మ్యాన్ పిలిచి అడిగితే మీ పార్టీ మనుషులు మీ పార్టీ మనుషులు మీ భుజాలు మీరు పిసుకుని దీన్ని ఎన్నికలు అంటారా? ఈ ఊర్లో వాళ్ళు ఈ ఊర్లో ఓటు వేయడానికి లేదు, ఈ ఊర్లో వాళ్ళు పక్క ఊరికి వెళ్ళి ఓటు వేయాలి, ఆ ఊర్లో వాళ్ళు అక్కడ వేయడానికి లేదు, ఇక్కడికి వచ్చి ఓట్లు వేయాలి. అపోయే వైసీపీ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి, మీ లీడర్స్ ఏమో సంబంధం లేని ఆ లోకల్ ఎంపీనేమో అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారా? మీ సంబంధం లేని బయట మంత్రులు వచ్చి లోపలికి తిరుగుతారు, అని తీస్తారు, స్లిప్పులు తీసేసుకుంటారు. వీళ్ళు ఈ ఊర్లో మొత్తం వైసీపీ ఓట్లు ఎక్కువ ఎన్నికల బుడ్లు ఎక్కడ తెలుస్తాయి కదా, వైసీపీ ఓట్లు ఎక్కువ కనుక ఆ ఊర్లో వాళ్ళందరినీ ఆ స్లిప్పులు లాగేసుకుని, ఇది ఎన్నికలు జరిగిందా? ఎన్నికలు జరగలే, దౌర్జన్యం జరిగింది. అధికార యంత్రాంగాన్ని అడ్డగోలుగా ఉపయోగించారు. పోలీసులు పెట్టి ఓట్లు వేయించటము, పోలీసులు కాపలా, అసలు ఎన్నికల ఇది ఒక జెడ్పీసీ ఎన్నికల కోసం ఎంత అరాచకం, ఎంత అసహ్యంగాను, ఎంత అపహాస్యం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని. మళ్ళీ ఇది ఎన్నికలు మేము గెలిచామని మీకు నవ్వుతారు. మీరు గెలిచారు, మీరు గెలవరా? మిమ్మల్ని ప్రజలు గెలిపించరా? మీరు గెలిచారు, వాస్తవమే. అధికారం ఉంది, అధికారంతో గెలిచారు. మీ ప్రజలేమీ గెలిపించలా. ఇదిగో గతంలో నంద్యాల ఇలాగే చేశారు చంద్రబాబు. ఇవాళ కొత్త కాదు, గతంలో నంద్యాల కూడా ఇలాగే చేశాడు. సంవత్సరాల తిరిగే లేపు చూపించారు ప్రజలు. ఇమీడియట్గా రేపు జరగబోయేది అదే. ఉన్నాయి మీడియా ఉంది కనుక, ఉన్నాయి కనుక ఏదో ఓట్లేసి గెలిపి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, ఈ పిచ్చివాగులు మీకు ఒకటి తప్పితే ఇప్పుడు గతంలో కూడా ఎలా గెలిచారో కూడా వస్తున్నాయి కదా. రాహుల్ గాంధీ తీసుకొస్తున్నాడు కదా అన్నీ, ఎలా గెలిచారు. అందుకని ప్రజలు మద్దతు లేకపోయినా ఎలా గెలవచ్చు అని కొత్త ఒరవడి తీసుకొచ్చాడు చంద్రబాబు. ప్రజల మద్దతు అవసరం లేదు, మనం ఇట్లా ఎలాగైనా గెలవచ్చు కానీ అలా విచ్చలవిడితనానికి తీసుకొస్తున్నారు. అన్నీ బయటకు వస్తాయి, పాపం పండకపోదు. కానీ ఇవాళ గెలవడం ఇంకా ఏంటంటే వాళ్ళు అసలు జీరో తెచ్చుకురా అన్నారు. ఎవరో నమ్మక ద్రోహులు ఉన్నారు టీడీపీలో. పాపం 67 మంది నమ్మక ద్రోహం చేశారు టీడీపీకి. అవి కూడా వాళ్ళు జీరో తెప్పించాలి కదా ప్రయత్నం. ఎవరో పాపం టీడీపీకి మనుషులు ఎవరో నమ్మక ద్రోహం చేసి ఓట్లు వేశారు. లేకపోతే అవి కూడా వచ్చేవి కాదు. వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తాడు చంద్రబాబు, ఈ కూటమి ప్రభుత్వం. అది అంటే ఒక అధికారం ఉంటే ఎంతటి నీచానికి దిగజారచ్చు, ప్రజాస్వామ్యాన్ని ఎంతటి హీనపరచచ్చు, ఎంతటి అరాచకానికి దిగజారచ్చు అనేది చూపిస్తున్నాడు చంద్రబాబు. దీని గెలుపు అని అనుకుంటే అనేకరకు వాళ్ళ బుధాలు ఎగరేసుకుంటే వాళ్ళ కర్మ అది. ప్రజలేమీ ఎక్కడ గెలుపు, దీని గెలుపుగా చూడ ప్రజలు. మీరు పులివెందుల ఓటర్ని అడిగితే పులివెందుల్లో ఓట్లు వేసింది పులివెందుల ఓటర్లు కాదు, బయట నుంచి వచ్చేసారు. లాక్కును మరి స్లిప్పులు లాక్కును మరి లోపలికి పంపించకుండా ఇంతకన్నా నీచం ఇంకెక్కడ ఉంటుంది. ఇది పోయి మేము గెలిచాము హో అని అనుకుంటే సిగ్గు శరం చచ్చిపోయి, ఇంగిత జ్ఞానం చచ్చిపోయి, ఒళ్ళు అహంకారం ఒళ్ళు బలుపెక్కి మాట్లాడే మాటలు అయితే గెలుపు కాదు అది.